బైబిల్లో యేసు ప్రభు యొక్క పుట్టినరోజును మనము ఎక్కడన్నా ఎవరైనా జరుపుకున్నట్టుగా మనం చూడం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులైనటువంటి యోసేపు కానీ మరియమ్మ కానీ యేసు ప్రభు యొక్క పుట్టినరోజును చేయడం మనం చూస్తామా? చూడం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పుట్టినరోజును జరుపుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తామా? చూడం. ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు కొరకు తమ ప్రాణాలు కూడా అర్పించుకున్నటువంటి అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఎక్కడన్నా జరిపినట్టు మనం చూస్తామా? చూడం. మరి మరియమ్మ యోసేపులు ఆయన పుట్టినరోజును జరపలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినరోజును జరుపుకోలేదు. అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజును జరపలేదు. మరి ఎవరూ జరపనటువంటి బైబిల్లో లేనటువంటి యేసు ప్రభు యొక్క పుట్టినరోజుని ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? యేసు ప్రభు యొక్క పుట్టినరోజు అనేది బైబిల్లో లేదు. యేసు ప్రభుని పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నట్టుగా బైబిల్లో లేదు. మరి ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? మరియమ్మ యోసేపుల కంటే యేసు ప్రభుని ఎక్కువను ప్రేమించిన వారమా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపోస్తలుల కంటే ఎక్కువగా మనం ప్రేమించిన వారమా? అంతకంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే గొప్ప వాళ్ళమయ్యి మనం ఈరోజు పుట్టినరోజు చేస్తున్నామా? చెప్పండి, అంత భక్తి మనలో ఉందా?